మోదీ ప్రభుత్వం చేస్తున్న మోసం అర్థమయ్యే దేశవ్యాప్తంగా యువత ఆందోళనకు దిగిందని కేటీఆర్ అన్నారు. మతం పేరు మీద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ జనరేషన్ చావుకు ఈడీ సిఐబికి భయపడదు అని అన్నారు. ఎవరితో పెట్టుకోవద్దో మోదీ వాళ్లతోనే పెట్టుకున్నారని అన్నారు. జాగ్రత్తగా ఉండండి, రాజ్యమా ఉలికిపడు అని వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్తో రిజైన్ చేయించాలని డిమాండ్ చేశారు. మోదీని అంటే కేడీకి ఏమైందని అంటూ రేవంత్ మండిపడ్డారు. అనివార్యంగా పోయినాడు. పోతే పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడున్నారా 25 రోజులు మీరు, ఎందుకు రాలే, ఎందుకు మా ఆవేదన చూపెట్లే అని మీడియాను కూడా ఇలా గల్లా బట్టి నిలదీసే పరిస్థితి వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నడువది మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం నడువది. మీడియాను అడ్డం పెట్టుకొని, స్లాటర్ హౌస్లను అడ్డం పెట్టుకొని ఇవాళ వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడువది. ఇవాళ పిల్లల దగ్గర పదునైన అస్త్రాలున్నాయి, వాళ్ళు చూస్తారు. తప్పకుండా భవిష్యత్ నిర్మాతలు మేల్కొన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మోడీ గారు, నువ్వు ఎవరితోనైతే గోక్కోవద్దో వాళ్ళతోనే గోక్కున్నావు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది వాళ్ళకు. వాట్సాప్ వాళ్ళంటే ఎవరు? వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళంటే అందుభక్తులు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కు పంచాయతీ పడ్డది. ఎవరు ఏమైతారో, ఎవరు ఆగమైతారో మీరు చూస్తారు, నేను కూడా చూస్తాను. కొంతమంది మీడియా వాళ్ళు ఆఖరికి అనివార్యంగా పోయినాడు. పోతే పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడున్నారా 25 రోజులు మీరు, ఎందుకు రాలే, ఎందుకు మా ఆవేదన చూపెట్లే అని మీడియాను కూడా ఇలా గల్లా బట్టి నిలదీసే